మనం అరటికాయ పెసరపప్పుతో వడలు చేసుకుంటున్నాము. సింపుల్, టేస్టీ. అండ్ ఫస్ట్ ఏం చేయాలి అంటే అరటికాయని కట్ చేయడానికి ఒక చిన్న టెక్నిక్ ఉంటుందండి. ఫస్ట్ ఇలా ఇక్కడ కట్ చేసిన తర్వాత లాస్ట్లో కూడా కట్ చేసుకోండి. ముందుగానే నీళ్ళని రెడీగా పెట్టేసుకొని ఇలా జస్ట్ అరటికాయకి టచ్ అయ్యేలాగా స్కిన్కి లోపల ఇలా కత్తితో అనేసేయండి. ఫస్ట్ తొక్క తీసేసిన తర్వాత అరటికాయని చక్కగా తురుముకోవాలి. కొంచెం పెద్ద సైజులోనే ఇలా తురిమేసుకోండి, ఈజీ. అరటికాయ తిన్నా లేదా అరటిపండు రోజు తిన్నా ఇందులో పుష్కలంగా ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా మెగ్నీషియం, పొటాషియం రెండు ఉంటాయి. పిల్లలకి రోజుకొక అరటిపండు ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ మీకు ఎప్పుడైనా ఫైబర్ లేదు, కొంచెం పొట్ట అనీజీగా ఉంది అనుకుంటే అరటి పండు ఫుల్గా పండిన దానికన్నా కొంచెం కచ్చిగా ఉన్న అరటిపండు తింటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా పిల్లలు చాలా ఇష్టపడతారని చెప్పి మనం బంగాళదుంపని ఎక్కువగా ఇచ్చేస్తూ ఉంటాం. తొందరగా అయిపోతుంది, గోల చేయకుండా తినేస్తారు పిల్లలకి అని చెప్పేసి చేసి పెడుతూ ఉంటాం. కాకపోతే ఈ మధ్య మీరు చూస్తూ ఉన్నారు కదా, ఎక్కువగా అంటే ఏజ్ రాకుండానే 8 years 9 years అమ్మాయిలే మెచ్యూర్ అయిపోతున్నారు. అంతేకాకుండా అబ్బాయిలు కూడా చిన్న ఏజ్లోనే వాళ్ళు పెద్దవాళ్ళలా కనిపిస్తున్నారు. అది తొందరగా వచ్చేస్తుంది కదా. అలా రాకుండా ఉండాలంటే బంగాళదుంపని పక్కన పెట్టేసి బంగాళదుంపతో మనం ఎలాంటి కర్రీస్ చేస్తామో, కుర్మాస్ చేస్తామో అవన్నీ మనం అరటికాయతో కూడా చేసుకోవచ్చు. అంతకన్నా మంచి రుచి వస్తుంది. పొటాటోకి బదులు మనం అరటికాయని సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా మంచిది. సో ఇలా అరటికాయని తురుముకున్నాం కదా. ఇప్పుడు తురుముకున్న అరటికాయని ఒక బౌల్లో వేసుకోండి. ఇందులో మీరు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసినా బాగుంటుంది, లేదా ఇలా ఎండుమిరపకాయల్ని మనం చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా, అలా వేసేసుకోవచ్చు. అలాగే కాస్త ఇంగువ, కరివేపాకుని సన్నగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనమైతే డీప్ ఫ్రై చేస్తున్నాం. మీరు వద్దు అనుకుంటే వీటిని టిక్కీల్లాగా లేకపోతే కట్లెట్స్ లాగా మామూలుగా లైట్గా కొంచెం ఆయిల్, బటర్ వేసి ఫ్రై కూడా చేసుకోవచ్చు, డీప్ ఫ్రై వద్దనుకుంటే. అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు ఇందులో వేస్తున్నాను. పెసరపప్పులో పుష్కలంగా ప్రోటీన్ ఉంటుంది, అరటికాయలో ఫైబర్ ఉంటుంది, పొటాషియం ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదో ఒక బేస్ అయితే కావాలి కదా, అందుకని రైస్ ఫ్లవర్ వేసేసుకున్నాం, బియ్యం పిండి అండ్ మనకి సరిపడా ఉప్పు తీసుకున్నాం. అంతా బాగా మిక్స్ చేసుకోండి. ఫస్టే వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మిక్స్ చేసుకొని ఎంత అవసరమో అంతే వాటర్ కొంచెం కొంచెం వేసేసుకోవాలి. ఇది ఎంత కమ్మగా ఉంటుంది తెలుసా అండి. అరటికాయ, పెసరపప్పు మనం వేసుకున్నాం కదా, చిల్లీ ఫ్లేక్స్, కరివేపాకు అవన్నీ మిక్స్ చేసేసుకొని కొంచెం తాలింపు చేసుకొని నూనెలో ఈ మిశ్రమాన్ని వేసేసి ఫ్రైలా కూడా చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం నీళ్లు తీసుకోండి. మరి ఎక్కువ నీళ్ళు ఒకటేసారి వేసేస్తే మెత్తగా అయిపోతుంది. చూసుకొని కొంచెం కొంచెం వేసుకోవాలి. పిండి మటుకి సాఫ్ట్గానే తడుపుకోవాలి. నూనె పొయ్యి మీద ఆల్రెడీ ఉంది, వేడయ్యే లోపల పిండి మిక్స్ చేసేసుకుందాం. మీరు ఇప్పుడు చాలా మంచి మంచి పెద్ద పెద్ద రెస్టారెంట్స్లో చూడొచ్చు, అరటికాయతో అసలు బ్రహ్మాండమైన స్టార్టర్స్ పెడుతున్నారండి. చాలా రుచిగా ఉంటున్నాయి. వెజ్లో స్టార్టర్స్ ఉండవు అని చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు, కానీ వెజ్లో చాలా రకాల స్టార్టర్స్ మనం తినొచ్చు. ఇప్పుడు అరటికాయతో కూడా రకరకాల స్టార్టర్స్ చేస్తున్నారు, ట్రై చేయండి ఒకసారి. ఇలా జస్ట్ ప్రెస్ చేసి వేసేయడం. అంతే, సింపుల్గా వడలు చేస్తున్నాం మనం. ఇందులో మీరు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు, శనగపప్పు వేసుకున్నా కూడా బాగుంటుంది. పండక్కి జనరల్గా మనం నైవేద్యం పెట్టేటప్పుడు పెసరపప్పుతో పెడతాం కాబట్టి నేను ఇలా వడపప్పు పెడుతూ ఉంటాం కదా, అందులో అరటికాయ, కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు, కొద్దిగా ఇందులో సగ్గుబియ్యం యాడ్ చేసుకోవచ్చు, ఏవైనా వేసుకోవచ్చు. మిక్స్డ్ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు, క్యారెట్ తురిమి వేసుకోవచ్చు, బీన్స్ కట్ చేసి వేసుకోవచ్చు. అరటికాయ ప్లేస్లో మీరు సొరకాయని కూడా
తురిమి వేసుకో. చూడండి ఒక్క రెసిపీ చేస్తూ ఎన్ని ఐడియాలు ఇచ్చాను నేను మీకు. అందుకే మీకోసం ఫాలో అవుతూ ఉండండి, మంచి మంచి రెసిపీస్ నేను చెప్తూ ఉంటాను. అండ్ నా దగ్గరే కాదండి, మీ దగ్గర కూడా మంచి మంచి రెసిపీస్ ఉంటాయి. అన్నీ బయటికి తీయండి, పంపించండి మీకోసంకి. మీ పేరు చెప్తూ మీరు పంపించిన రెసిపీకి థ్యాంక్స్ కూడా చెప్తూ చక్కగా నేను అన్నీ చేసి చూపిస్తూ ఉంటాను. ఇలాగే ఇంకా అన్ని వడలు ఒత్తేసుకోవడమే. మరి మా మెయిల్ ఐడి నోట్ చేసుకోవాలి కదా, కింద కనిపిస్తుంది, నోట్ చేసేసుకోండి. చాలా సింపుల్ అండి. మొబైల్లో ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండి మీకు కావాల్సిన రెసిపీస్ లేదా మీ దగ్గర ఉన్న రెసిపీస్ మమ్మల్ని అడగొచ్చు. అరటికాయ పెసరపప్పుతో వడలు తయారు చేసుకున్నాం. అయితే డీప్ ఫ్రై వద్దు అనుకుంటే చక్కగా షాలో ఫ్రై చేసుకోవచ్చు. కొంచెం లైట్గా ఆయిల్ వేస్తూ మనం టిక్కీలా కూడా తయారు చేసుకోవచ్చు. హెల్త్ కాన్షియస్ ఉంటే కనుక అలా చేయండి. కాకపోతే అప్పుడు అరటికాయని పచ్చిగా తురమకుండా కొంచెం స్టీమ్ చేసి మనం గ్రేట్ చేసుకుంటే కనుక హ్యాపీగా అలా చేసుకోవచ్చు అనమాట. అరటికాయ పెసర వడలు తయారీ విధానం: ముందుగా తొక్క తీసిన అరటికాయని తురుముకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్, ఇంగువ, కరివేపాకు, నానబెట్టుకున్న పెసరపప్పు, బియ్యం పిండి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు పోసి పిండిని మెత్తగా తడుపుకొని వడలు ఒత్తుకొని వేడి నూనెలో వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే అద్దిరిపోయే అరటికాయ పెసర వడలు రెడీ అవుతాయి.